ఈరోజు ఎంతో రుచికరమైన, ఎంతో ఈజీగా అసలెంత చాలా సింపుల్‌గా టమాటా కర్రీ ఎవ్వరైనా ఇంట్లో చేసుకునే విధంగా చేసి చూపిస్తాను. అసలు చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు, పావుగంటలో కూర అయిపోయిందా అనుకుంటాము. అంత బాగా టేస్ట్ కూడా వస్తది సూపర్‌గా. ఫస్ట్ అయితే టమాటాలు అవన్నీ కోసి పెట్టుకున్నాం గదా! కోడిగుడ్డు టమాటా కూర అనమాట ఇది. గుడ్డు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నా ఫస్ట్ అయితే. ఇప్పుడు టమాటాలు అవన్నీ కోసుకొని అవన్నీ మిక్సీలో ఏసిననమాట. ఒకసారి చూడండి, మిక్సీ జార్‌లో ఎయాలి అవన్నీ టమాటాలు అవన్నీ. చాలా బాగొస్తది ఈ కర్రీ అయితే, అసలు అద్భుతంగొస్తది. అవన్నీ ఉల్లిగడ్డలు, మిర్చి, టమాటా మొత్తం మిక్సీలో ఏసేసేయాలి. ఉంటే కొత్తిమీర గూడా అట్లనే మిక్సీలోనే ఏసేసి, ఎక్కువుంటే కొంచెం ఏసేసేయొచ్చు. చాలా బావుంటది. పుదీనా గూడా కొద్దిగా ఏస్తే ఫ్లేవర్ బాగొస్తది. అట్లా మిక్సీ పట్టుకున్నాం గదా! తాలింపులు ఇవే పోసేసుకోవాలి. అల్లము, కొన్ని ఉల్లిగడ్డలు అవన్నీ తాలింపులో ఏసేసి ఇవేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు చూస్తే అలా అనిపిస్తది గానీ, కాసేపటికి చూడండి ఎంత బాగా ఉడికి మస్తుంటది. మంచి స్మెల్ ఒస్తది. కాసేపు మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే సరి. తర్వాత కారము, ఉప్పు అన్నీ ఏసేసేయాలి అందుల. ఇక గుడ్లయితే మంచిగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నాము. మీన్స్ ఈ కర్రీ టమాటా కర్రీ చాలా బావుంటది. గుడ్డు టమాటా కర్రీ. దీంట్లో మనము ఒట్టి చేపలు, అదే రొయ్యలు ఉంటాయి కదా! రొయ్యలు గానీ, ఒట్టి చేపలు గానీ అవి కూడా ఏసుకోవచ్చనమాట. ఇప్పుడు సరిపడినంత సాల్టు, కారం చూసుకొని ఏసుకోవాలి. కారం టమాటా కర్రీలో కొంచెం ఎక్కువే పడతది. సప్పగుంటే అస్సలు బావుండదు. ఇలా కలిపేసుకోవాలి బాగా. కలిపి కాసేపు పక్కన పెట్టాలి. అంటే మూత పెట్టి మళ్ళా మంచిగా ఉడికించుకోవాలి. పైకి నూనె రావాలనమాట. నూనె వస్తే ఏ కర్రీ అయినా చాలా బావుంటది. చాలా టేస్ట్ ఉంటది. నూనె రావాలంటే ఎక్కువ నూనె పోయడం కాదు. ఉన్న నూనె పైకి తేలుతదనమాట ఉడికిన తర్వాత మంచిగా. అప్పుడు మనము ఎగ్స్ ఏసుకోవాలి అందుల. ఎగ్స్‌కి మంచిగా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ ఏసుకోవాలి. చాలా బావుంటది. నేనైతే ఇప్పుడు ధనియాల పొడిలో కొంచెము ఎల్లుల్లిపాయ ఏసి దంచేస్తే ఏ కూరలైనా చాలా బావుంటది. ఎప్పుడైనా ట్రై చేయండి. మనం మసాలా ఉన్నా సరే, ఆ మసాలాలో 4 ఎల్లిపాయలేసి దంచి అందులేస్తే చాలా టేస్ట్ వస్తది. ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. ఇలా ఉన్న గుడ్లకు మొత్తము ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా. ఇది ఫ్రై అయితే ఏం చేయలేదు. గుడ్లు సెపరేట్ ఫ్రై చేసి ఏస్తారు చాలామంది, కానీ అట్లా ఏం చేయలేదు. డైరెక్ట్ ఏసేసినాం అనమాట. చాలా బాగొచ్చినాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అసలు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కర్రీ. అసలుగో నూనె మొత్తం ఇట్లా పైకొచ్చింది గదా! అసలు సూపర్ గ్రేవీ వస్తదనమాట. ఇవన్నీ మిక్సీలో ఏసేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి. మంచి గ్రేవీ వస్తది. అన్నంలో కలుపుకుంటానికి చాలా బావుంటది. గుడ్లకు గూడా గుడ్లేసి ఉడకబెడతాం గదా! మంచిగా పట్టుకుంటదనమాట ఎగ్స్‌కి గూడా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ఇందులో ఏసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలంతే. వేడి వేడి టమాటా గుడ్డు కర్రీ రెడీ అయితది. పైనుంచి కొత్తిమీర, కొంచెం ఇప్పుడు మనం నూరుకున్నాంగా గరం మసాలా చల్లుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. సూపర్ టేస్ట్ ఉంటది. చాలా ఈజీగా ఉంటది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫస్ట్ ఒకసారి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ కర్రీ. మిరియాల కవిత వ్లాగ్స్. బాయ్ అండి. నెక్స్ట్ మరొక మంచి వంట వీడియోతో గానీ, దేవుళ్ళ వీడియోతో గానీ ఏదో ఒక వీడియోతో కలుద్దాం. బాయ్. ఈ కర్రీ తింటుంటే మనకి నాన్ వెజ్, చికెన్, మటన్ అవి కూడా పనికిరావు. అంత టేస్ట్ ఉంటది ఇది. రోజు నాన్ వెజ్ ప్రతి సండే నాన్ వెజ్ ఏం తింటామని నేను సండే రోజు ఈ కర్రీ చేసినా అనమాట. సూపర్ ఎగ్ కర్రీ. వెరీ వెరీ స్పెషల్.